రైట్. ఈరోజు మల్లేష్ సార్ టీంలో మాచినపల్లి రావడం జరిగింది. సార్ ఉమ్. సార్ తోటి మాట్లాడదాం ఏమైంది అనేది. సార్ మీ పేరు? చెన్నై మాచనపల్లి షాబాద్ మండల్. ఓకే సార్, చెప్పండి. మీకు ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లం ఉండేనా సార్? ప్రాబ్లం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన షుగర్ దికెళ్ళి మన కాలు ఇన్స్పెక్షన్ అయినండి, చాలా వాపు వచ్చినండి. ఓకే. అన్నయ్య దాన్ని చూసి మల్లేష్ సార్ చూసి నాకు వాడు చూడరా, వాడు చూసిన తర్వాత నీకేమవుతుందంటే ఇట్లా డాక్టర్ దగ్గరికి పోయినా ఏమవుతలేదన్న, నేను పైసలు ఎన్ని అయినారంటే ఇట్లా ఎన్ని ఖర్చు పెట్టుకున్నారు? ఒక 60-70 దాకా పెట్టుకున్నాను. 70,000 ఖర్చు పెట్టుకున్నారు. ఇది వాడు చూడండిరా అంటే డబ్బులు ఇవ్వకున్నా సరే వాడండి, వాడితే తెలుస్తా అంటే వద్దన్నయ్య అన్నయ్య అని బల్మీకి ఆయన వాడి చూసినాక నాకు డబ్బులు ఇవ్వండి. అది వాడిన తర్వాత 2 డేస్ మార్నింగ్ సాయంత్రం గ్లూకోజ్లు పెట్టేది 6,000 అవుతుండే. ఓకే. అటువంటిది ఆయన డాక్టరే చూసి తగ్గడం మొదలుపెట్టింది. ఆల్రెడీ 2 డేస్కి ఒకసారి ఇచ్చిండు, రోజు ఇచ్చే ట్రీట్మెంట్ 2 రోజులకు ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చిండు. తర్వాత వారానికి ఒకసారి ఇచ్చిండు. ఓకే. 10 రోజులల్లో గ్లూకోజ్ లేదు. అన్నయ్య వాడినందుకు తర్వాతనే చెప్పిన రిక్వైర్ అయినా అన్న. షుగర్ ఇప్పుడు నార్మల్ స్టేజ్ ఉందా? నార్మల్. ఇంతకుముందు ఎంత ఉంటుండే? 4 దాకా పోయింది, 400. బీపీ పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు మళ్ళా టెస్ట్ చేయాలంటే డాక్టర్ అంటే చేయండి అన్న. అన్నం తినకుండా పోతే ఇచ్చిన 81 వచ్చింది. అన్నం తినిపోయినాక 124 వచ్చింది. నార్మల్ స్టేజ్కి వచ్చింది. ల్యాబ్ ఆయన ఏం చెప్పిండు, ఇది ఓకే, నీకేం కాదు. డాక్టర్ కూడా చెప్పిండు ఇది ఏడ వాడుతున్నావు అంటే మా దగ్గర మల్లేష్ సార్ అంటే ఆయన ఉన్నాడు, మా అన్నయ్యనే, దానివల్ల ఇది వాడినందుకే నీకు రిక్వైర్ అయిందని డాక్టర్ కూడా చెప్పిండు, మీకు రికవర్ అయిందని చెప్పాడు. ల్యాబ్ ఆయన కూడా చెప్పాడు. మొత్తం వాపు అంతా తగ్గిపోయింది. ఇప్పుడు పుండు కూడా తగ్గనికి స్టేజ్కి వచ్చేసిందా? తగ్గనికి స్టేజ్ వచ్చింది, చాలా ఉన్నది, కొంచెం ఉందనుకో. కొంచెం ఉన్నది ఇంకా. అంటే ఎన్ని రోజులు అవుతుంది మీరు వాడబట్టి? ఇది వాడబట్టి 15 డేస్ కావచ్చు. 15 డేస్ 15-20 డేస్ అయింది. 15-20 డేస్లోనే మంచి రిజల్ట్ వచ్చింది. పుండు కూడా పెద్దగా ఉన్న పుండు కూడా తగ్గింది. చిన్న స్టేజ్లో ఉంది. షుగర్ నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. షుగర్, బీపీ. ఇది మన మల్లేష్ సార్ టీంలో ఈ మాచినపల్లిలో జరిగిందండి ఇది. ఓకే, థ్యాంక్ యూ బయట అని చెప్పండి. థ్యాంక్ యూ. అందరిని వాడమని చెప్పొచ్చా? చెప్పినా ఆల్రెడీ, రైట్. అందరిని వేరే వాళ్ళని కూడా చెప్పాను.